యేసుక్రీస్తు ప్రభువారి పేట మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా? నేను మీ మధ్యకు మరొక వీడియోతో వచ్చాను. ఆ వీడియో చూసినప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఆ వీడియో నేను ఇంతకుముందు చూడలేదు. అది ఎవరితో కాదు, రాధా మనోహర్ దాస్ గారు అంటారు కదా. ఆయన క్రైస్తవులు అన్నా కానీ, బైబిల్ అన్నా కానీ, యేసు ప్రభువారు అన్నా కానీ చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడిన వీడియో స్టేషన్లో, ఇక్కడ రైల్వే స్టేషన్లో అందరూ చూస్తున్నారు, గొప్ప కోసం మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది నాకు. వెనకాల వాళ్ళు చూస్తుంటే రెచ్చిపోయి మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఓసారి చూడండి. అది మాకే పుట్టావు. బైబిల్లో మీ నాన్న పేరు ఉండదు, రాసుకో. చెప్పు, నీ పేరు చెప్పు. చెప్పు, తుడుచుకునే బైబిల్లో మీ బాబు పేరు ఉందా? ఏదో బ్రిటిష్ వాడు పుట్టట్టు బోకడా బైబిల్ పబ్లిక్ లో చెప్తా. బోకడా బైబిల్ దమ్ముంటే ఏదన్నా వాదించు, డిబేట్ రా, మాట్లాడు. మనం ఏదో చేసినట్టు బోకడా బైబిల్ క్రైస్తవ బొక్క. ఈడేదో పెద్ద బ్రిటిష్ వాడు పుట్టినట్టు క్రైస్తవ బొక్క తోలు తీసేస్తాం. క్రైస్తవం మాటిస్తారంటే చూశారు కదా, చూడండి ఎలా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన మాట్లాడుతున్న మాట, నువ్వు మాకే పుట్టావు అన్నాడు. రాధా మనోహర్ దాస్ ఇంకొకసారి కానీ ఇలా మాట్లాడితే నోరు అదుపులు ఇప్పుడు జాగ్రత్త అని తిట్టాలని ఉంటుంది. కానీ తిట్టడానికేమో మా నోర్లు మూయించేసాడు మా ప్రభు. మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడు, దీన మనసు గలవాడను అంటాడు. మీ మీద నా కాడ ఎత్తుకోండి అంటాడు. మేము కూడా అలా ఉండమనే చెప్తున్నాడు ఆయన. అంతేకాదు, యెషయా 57:15 కూడా నేను వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించువాడిని అంటున్నాడు. అంటే నీకులాగా నోరు జాటం చేతగా కాదు, ఇష్టం వచ్చి తిట్టగలం అని అనలేకపోతున్నాం. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. సరే, ఇందులో ఏమంటున్నాడు చూడండి. ఆయనకి మీరు నాకే పుట్టారు అంటున్నాడు, మాకే పుట్టారు అంటున్నాడు. ఓసారి మీరు బాగా ఆలోచించాలి. అసలు మీకు పుట్టారు, ఈయనకి పుట్టారు, ఈయనకి పుట్టారు అంటూ ఉంటారు, మాకు పుట్టారంటారు. అసలు రాధా మనోహర్ దాస్ గారికి అసలు పిల్లలు ఉన్నారా? ఫస్ట్ ఆలోచించండి. ఆయనకే పిల్లలు దిక్కులేరు, మళ్ళీ మాకు పుట్టారంటాడు. చూడండి ఎంత భయంకరం మాటలు. అంటే నేనంటున్నాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నేను మాకే పుట్టారని నోరు జారాడు కదా, నేనంటున్నాను మీరు మాకు పుట్టారని నేనంటాను. ఎందుకో తెలుసా? మీరు ఎన్ని చెప్పుకున్నా కానీ కరెక్ట్గా తీసుకుని రాగలిగితే మళ్ళీ బైబిల్ దగ్గరికి రావాలి. ఆదికాండం 2:7 మా బైబిల్ ప్రకారంగా సృష్టి తయారు చేసిన జీవితం అంతా కూడా మొదటి అధ్యాయం నుంచి మొదలవుతుంది. అయితే 6వ రోజు వచ్చేసరికల్లా 2:7 నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయనని చెప్పి అంటాడు. అప్పుడు నరుడుగా మానవుడిగా మట్టిలో నుంచి తీసాడు. ఆ తర్వాత 2:21 వచ్చేసరికల్లా ఆ ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటి మొక్కని తీసి స్త్రీనిగా నిర్మించి, ఆ తర్వాత నుంచి అక్కడేమో పురుషుడు అటు స్త్రీ వీరిద్దరిని మొట్టమొదటిగా ఆది మానవులుగా పెట్టాడు దేవుడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి, విస్తరించండి అని చెప్పి దేవుడు బ్లెస్ చేస్తాడు. అర్థమవుతుంది మీకు నేను చెప్పిన మాట? అంటే అక్కడి నుంచి పుట్టుకుంటా అలా విస్తరించుకుంటా అనేక వేల సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు కొన్ని కోట్ల జనాభాని మనం చూస్తున్నాం. అలా విస్తరించబడిన దాంట్లో ఒక మన భారతదేశంలో ఒక చిన్న రవ్వంత మీరు అంటే ఎవరికి పుట్టారు? మేమనుకుంటున్న దేవుడు తయారు చేయబడిన ఆదాము అవ్వలో నుంచి వచ్చిన జనాంగం నుంచి వచ్చారు. అంటే ఎవరికి పుట్టారు? మాకు పుట్టారు మేమంటాం. మీరేమో మాకు పుట్టారంటానికి మీకే పిల్లలు లేరు, మీకు ఇంక పిల్లలు పుట్టలేదు. అలాంటప్పుడు మీకు పుట్టడం ఏంటి? చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు ఈయన. అసలు ఆ వీడియో కూడా దేంట్లో తీస్తున్నాడు తెలుసా మీకు? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దేంట్లో తీస్తున్నాడు ఆయన? మొబైల్ ఫోన్ తీస్తున్నాడు. ఇప్పుడు ఆయన పద్దాకి ఇండియా వాళ్ళు మీరు కాబట్టి హిందువులు మీరు మాకే పుట్టారు అంటున్నాడు కదా. మరి ఈయన తీస్తున్న ఆ వీడియో మొబైల్ని రికార్డ్ చేస్తున్నాడు. మొబైల్ అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇండియాలో తయారు చేయబడిందా? మొట్టమొదటిగా మొబైల్ 1973వ సంవత్సరంలో అమెరికన్ ఇంజనీర్ ఒక ఆయన మార్టిన్ కూపర్ అని ఆయన దాన్ని తయారు చేయడానికి రూపొందించడానికి అసాధారణ ప్రతిభ కనపరిచినందుకు ఆయనకి మార్కోని అనే అవార్డు కూడా ఇచ్చారు. అక్కడి నుంచి తర్వాత కాలగమనాన్న ఇప్పుడు వచ్చిన ఆ మొబైల్ దానికి దీనికి చాలా తేడా ఉంటుంది అనుకోండి. అంటే ఎక్కడి నుంచి తయారు చేయబడింది? ఇండియా నుంచి కాదే,
నువ్వు కేవలం ఇండియాలో ఉంటేనే మేము ఎలా ఉంటున్నామని చెప్తున్నారు కదా ప్రకృతి గురించి. మరి ఇక్కడ ఇండియాలో తయారు చేయని మొబైల్ వాడి అది దిక్కైందిగా మీకు. ఎవరికి పుట్టారో తెలుసా మీరు? మాకు పుట్టారు. అంటే వాక్య ప్రకారంగా ఉన్న ఆదాము నుంచి వచ్చిన సంతానం వచ్చారు. కాబట్టి ఇప్పుడు నోరు జాగ్రత్త పెట్టుకోవాలని ఇక్కడ అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు పట్టుకున్న మొబైల్ ఫోన్ కూడా ఎక్కడి నుంచి తయారు చేయబడిందో అర్థమైందా? అమెరికన్ అవుతుంది. అమెరికన్ అంటే మీకు ఇష్టం ఉండదుగా. అమెరికన్ అంటే ఎడారి మతం అంటారు కదా, క్రిస్టియన్ అంటే ఇష్టం ఉంది కదా. మరి ఎందుకు మొబైల్ పట్టుకుని వాడుతున్నారు? మీరు గమనించాలి. అంతేకాదు ఓసారి ఆయన మాట్లాడుతున్న మాటలో ఇష్టం వచ్చిన నోరు భయంకరంగా మాట్లాడుతున్నారు. బొకడా బైబిల్ అని ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట జారారు. విన్నారు కదా? రాధా మనోహర్ దాస్, నీ గ్రంథాలే బొకడా గ్రంథాలు, నీ దేవుళ్ళ దుర్మార్గులు అని అనాలనుకుంటాం. అనలేక కాదు, కానీ మా దేవుడు అలా అనకూడదు అంటున్నాడు. ఎందుకు తెలుసా? లూకాసు వార్త 6:20 మీ శత్రువులను ప్రేమించమంటున్నాడు. అందుకని మీ గురించి ప్రార్థన చేస్తున్నాం, మీరు నమ్మినా నమ్మకపోయినా. మేము నోరు జారట్లేదు అంటే అలా అనగలము, కానీ అనడానికి మా ప్రభువు కోప్పడతాడు, మా ప్రభువు గద్దిస్తాడు. శత్రువులు ప్రేమించండి అంటున్నాడు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమంటున్నారు. అందుకని చెప్పేసి మీరు చెంప మీద కొట్టుకుంటూ వెళ్తారనుకో, మీ ఇష్టం. కానీ ఒకటి మాత్రం సత్యం, నిజమైన దేవుని యొక్క ఉగ్రతలకు వస్తే మాత్రం చాలా కష్టమవుతుంది. అర్థమవుతుందా మీకు? ఇంకా చాలా మాటలు జరిగాడు దాంట్లో. ఆ మాట నేను వర్ణించలేకపోతున్నాను. బూతు లాంటి మాటే. ఎంత భయంకరంగా నోరు జారుతూ ఉన్నారు. ఆ పక్కన వాళ్ళు ఎవరో వెనకాల చూస్తున్న వాళ్ళు, ట్రైన్ దగ్గర వెనకాల చూస్తున్న వాళ్ళు, స్టేషన్ దగ్గర వాళ్ళు నవ్వుతున్నారు. వాళ్ళ కోసం గొప్పగా క్రైస్తవులు అన్నామంటే నేను తోలు తీసేస్తానన్నారు. తీసేసుకో, మాంసం కొట్టు పెట్టుకుందరు. కానీ మేము మాట్లాడలేక కాదు, కానీ ప్రభు మమ్మల్ని గద్దిస్తున్నాడండి. జాగ్రత్తగా ఉండాలి. పెద్ద వయసు మీది, మీరు ఒక క్రమాన్ని పాటించాలి. అర్థమవుతుందా? మరలా మీరు చూడండి, ఇప్పుడు ఇంకో ఆయన మోటార్ సైకిల్ మీద ఎక్కి మరలా ఎలాంటి మాట తిడుతున్నాడో మీరు ఒకసారి వినండి. అది ఇక్కడ ఎవరో క్రైస్తవులు లేరు, అందరూ హిందువులే. ఇప్పుడు ఇది బండి పేరు ఏంట్రా? ఇది పల్సరో. ఈ పవన్ గారికి పోయే కాలం వచ్చి అల్సర్ అని రాశాడు. అవుద్దా? అవుద్దా? అలా ఉంటుంది అనమాట. అదే చక్కగా అహోబిలం. మీరు ఎక్కిన మోటార్ సైకిల్ గురించి అది ఎవరు తయారు చేస్తారు? మన ఆంధ్ర వాళ్ళ, లేకపోతే ఇండియా వాళ్ళ? మన దేశపు, మన భారతదేశం, హిందూ దేశం ఇక్కడే అని అంటున్నప్పుడు మీరు ఎక్కిన పల్సర్ గురించి మాట్లాడారు కదా. ఆ పల్సర్ లేకపోతే ఆ బైక్ అసలు ఫస్ట్ తయారు చేసింది ఎక్కడ? మోటార్ సైకిల్ 1885లో అసలు దానికి రూపకల్పన చేసింది జర్మనీ శాస్త్రవేత్త. తెలుసా? ఆయన పేరు ఏంటంటే, జర్మనీకి చెందిన ఆయన గాటిలెట్ డైమలర్ అనే వ్యక్తి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్తో నడిచే బైక్ని తయారు చేశాడు. అంటే ఆ ఇంజిన్తో బైక్ని తయారు చేసినప్పటికీ అంతకుముందు కూడా 1869లో ఇక్కడ ఫ్రాన్స్ దేశం చెందిన ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఆవిరితో నడిచే ఇంజిన్తో సైకిల్కి పెట్టి వాడేవారు. అది ఇంచుమించుగా 19 కిలోమీటర్ల గంటకి వేగానికి వెళ్ళేది. ఇప్పుడు వాటితో పోల్చుకుంటే ఇప్పటికి అసలు సంబంధాలు లేవు. అంటే మొత్తానికి ఇది రూపకల్పన ప్రారంభించబడింది ఎక్కడ? 1869. ఆ తర్వాత కరెక్ట్గా చెప్పాలంటే 1885లో దీని యొక్క బైక్ ఒక చక్కని ముందుకెళ్ళిపోయింది. అందుకనే ఈ 1869లో దానికంటే తర్వాత డైమలర్ ఉన్నాడు కదా, ఆయన సిద్ధపరిచిందే చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది, చాలా ఘనత వచ్చింది ఆయనకి. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు మీరు ఎక్కిన దాన్ని ఏం చేయాలి? దిగిపోవాలి. మీరు ఇంకా నడుచుకుంటే వెళ్ళాలి. సెల్ ఫోన్ వాడకూడదు, వాచ్ పెట్టుకోకూడదు. అర్థమైందా? మాట్లాడితే మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చింది? మన యొక్క దేశం నుంచి వచ్చిందా? మీరు సంస్కృతం అంటున్నారు, సంస్కృతంలో మాట్లాడుకోండి. అది లిపి లేదనుకోండి. మరి ఇన్ని మాటలు మీరు మాట్లాడుతున్నప్పుడు, ఇష్టం లేనప్పుడు, అమెరికన్ అంటే ఇష్టం లేనప్పుడు, జర్మనీ అమెరికా నుంచి వచ్చిన శాస్త్రవేత్త తయారు చేయబడినవే మీరు యూజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు చెప్పండి, మరి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు మా ప్రభుని. మీరు పుట్టింది కూడా మాకే. ఇది కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? మీకు ఇదివరకు కూడా నేను కాల్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు మన ఇద్దరం కూర్చుందామని అంటే అసలు ఈ రోజు కూడా మీరు మాట్లాడలేదు. చాలామందికి కూడా ఏంటంటే సవాల్ ఇస్తూ ఉంటారు, ఇంటర్వ్యూ చేద్దాం రండి అని. కానీ మీరు రారు. ఎందుకు రారంటే మళ్ళీ ఒకవేళ వాళ్ళు వస్తాను అని అంటే మీరు చెప్పే మాట ఏంటి తెలుసు? చాలామంది డిబేట్లలో, ఇంటర్వ్యూల్లో వాళ్ళంటే గురూజీ గారు, స్వామీజీ గారు అంటారు. అసలు మీ స్వామీజీ ఏంటి? మీ మాటలు ఎలా ఉన్నాయి? మీ మాటలు చాలా బూతులతో మాట్లాడతారు.
మరలా వేసుకునే వస్త్రాలు కాషాయ వస్త్రాలు, దేవుడు సంబంధించిన మీరు ఏర్పాటు చేసుకున్న వాటి యొక్క వస్త్రాలంకరణ చేస్తారు. మరి అలాంటప్పుడు మీ మాట ఎలా ఉండాలి? ఒక మాట చెప్తానండి అందరికీ. ఇప్పుడు మన కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు. తండ్రి బాగా తాగుబోతే ఉన్నాడు అనుకోండి, తర్వాత పుట్టిన కొడుకు ఎప్పుడుకో పెద్దయిన తర్వాత వాడు తాగుబోతే అయ్యి ఉన్నాడు అనుకోండి, చూసేవారు ఏమంటారు? అరే వీడు నాన్నకి వీడు తాగుబోతాడు అయిపోయాడురా, వీళ్ళ నాన్న పోలికలే వచ్చినాయి అంటారు. అదే వాళ్ళ తల్లి పోలుకో లేదా తండ్రి పోలుకో ఏదో ఒకటి వస్తుంది కదా. కొంతమంది కోప్పడతారు తల్లిదండ్రులు, తల్లి కోప్పడుతుంది, భయంకర కోపిష్ట అనుకోండి. పుట్టిన బిడ్డ కూడా పెద్ద అయిన తర్వాత కోప్పడుతూ ఇష్టం వచ్చిన ఎదురు మాట్లాడుతుంది అనుకోండి, అచ్చం మీ అమ్మ పోలికే అంటారు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, మీరు మాట్లాడుతున్న బూతులు మరి మీకున్న పైన తల్లిదండ్రులు ఎవరు? మీ పేరు ఉందా ఇక్కడ అంటున్నారు. అసలు బైబిల్లో కీర్తన 16:4 మనోహరం అనే పేరు ఇక్కడ ఉంది. మనోహర స్థలంలో నీకు పాలు ప్రాప్తించని అంటుంది. అలాగే దాసు అనే పేరు కూడా బైబిల్లో దాసుడి గురించి చాలా విషయాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? బైబిల్లో పేరు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అంటాను నేను. బైబిల్ పేర్లు మీరు ఎందుకు పెట్టుకున్నారు? మీ పేరు మేము పెట్టుకున్నాం, మీకు మేము పుట్టామా? ఇలాంటి మాటలు తప్పండి. ఎవరికెవరు పుట్టరు? మా ప్రభు ఏర్పాటు చేస్తున్న లిస్టుల్లో మేము వచ్చాం, మీరు కూడా దాని నుంచి వచ్చారు. కానీ మీరు అలాంటి మాట్లాడుతున్నప్పుడు మొబైల్ ముట్టుకోకూడదు, అలాంటి మాట్లాడుతున్నప్పుడు బైక్ ముట్టుకోకూడదు. ఇంకో మాట చెప్పమంటారా? మనకి కరెంటు వాడుతున్నారు లేదు మీరు? కరెంటు కంపల్సరీ కావాలి. కరెంటు వాడుతున్నారు కాబట్టి కరెంటు మరి ఎక్కడి నుంచి వచ్చింది? మన ఆంధ్ర నుంచి వచ్చిందా, మన ఇండియా నుంచి వచ్చిందా? మొట్టమొదటిగా చూస్తే 1700 సంవత్సరం ఆ మధ్యకాలంలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ విద్యుత్తుకు సంబంధించిన దాని యొక్క ఏర్పాటుకు అడుగు ముందుకు వేసి ఆయన ఒక పెద్ద ప్లాన్ చేశాడు. అనేక మంది శాస్త్రవేత్తలు కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఎలక్ట్రిక్ గురించి ప్రయోగాలు చేశారు. కానీ అందరికన్నా ఈయన బెంజమిన్ ఫ్రాంక్లిన్ది ఒక పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆయన ఏం చేశాడంటే 1752 సంవత్సరంలో ఒక ప్రయోగం చేసి గాలిపట్టము, దానికి ఒక మెరుపు గాలిపట్టంగా ఏం చేశారంటే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ఏర్పాటు కాస్త ఆయన పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. అర్థమవుతుందా? మరి ఆ కరెంటు లేకపోతే ఈరోజు నువ్వు బ్రతకలేవు కదా. అలాగే ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకా మనమంతా ఆచరణయోగ్యకరముగా వాడుకునే అవకాశముగా 1879లో థామస్ ఎడిసన్ ద్వారా మనం ఈరోజు కరెంటు ఉపయోగించుకోవడానికి ఆయన పూర్తిగా ఆచరణలో తీసుకొచ్చాడు. ఇప్పుడు మరి నువ్వెందుకు వాడుతున్నావు? ఆ కరెంట్ ఎందుకు వాడుతున్నావు? ఆ మొబైల్ ఎందుకు వాడుతున్నావు? ఆ బైక్ ఎందుకు వాడుతున్నారు? మీరు ఎవరికి పుట్టారు? మీ పేరు ఏమిటో ఇది అంటున్నారు. మీ పేరు మా బైబిల్లో నుంచి తీసుకుందే. అర్థమవుతుందా? కాబట్టి మాకు పుట్టారనే ముందు మీరు మాకు పుట్టారని గుర్తుపెట్టుకోండి. వాక్య ప్రకారంగా దేవుని బిడ్డలుగా పుట్టడం జరిగింది. ఆదాము నుంచి వచ్చిన సంతానం మనం. మీరు మాట్లాడే బొకడా బైబిల్ అనే మాట అదుపులో పెట్టుకోండి. ఎందుకు చెప్తానంటే దేవుని బైబిల్ని చాలాసార్లు మీరు చాలా మాటలు జరుగుతుంటారు. నల్లట్ట అంటారు. అవునండి, నల్లట్టే. ఆ నల్లగా ఉన్న మా జీవితాలకి ఓపెన్ చేస్తే ఏమైంది? తెల్లగా మార్చబడ్డాం మేము. అర్థమైందా? ఇది మహారాజు సుగంధం. అలాంటి బైబిల్ త్వరలో మిమ్మల్ని దర్శించి రక్షించబడాలని కోరుతున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.